అక్క దగ్గర వెళ్ళు. Hello guys, welcome back to my YouTube channel Nimanshi Vlog. I hope so all are doing well. లాస్ట్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. సో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. పిల్లలు అండ్ హోమ్లో చేసే ప్రతి ఒక్క వర్క్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు కొన్ని నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తున్నాను మీ ముందు. సో ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్టే చేసి చూడండి. సో మీకైతే అర్థమైపోతుంది. ఈరోజు మీరు ఏం చేశారు, ఏం స్పెషల్ ఉంది మీ ఇంట్లో నాతో షేర్ చేసుకోండి. నా స్పెషల్ మీతో షేర్ చేసుకున్నప్పుడు, నా ఫ్యామిలీ అన్నప్పుడు మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలి కదా. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ ఉన్న బెల్ని హిట్ చేసి ఆల్ చేసేయండి. సో ప్రతి ఒక్క న్యూ నోటిఫికేషన్ మీ దగ్గర వచ్చేస్తుంది. అండ్ ఓల్డ్ వ్యూవర్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అండ్ వ్యూస్తో చాలా నేను మోటివేట్ అవుతున్నా. ప్రతి ఒక్క లైక్ అండ్ ప్రతి ఒక్క వ్యూతో నేను చాలా మోటివేట్ అవుతా. ఒక్క కామెంట్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో నేను మోటివేషన్తోనే నేను ఇంకా ముందుకు వెళ్తున్నా, ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అండ్ మీ లవ్ నాతో చూపిస్తే నేను కూడా మీతో కనెక్ట్ అయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టే కనెక్ట్. ఈవినింగ్ వరకు మీతో షేర్ చేస్తాను అన్నాను కదా, అందుకే వీడియో తీశానండి. సో నిన్న వ్లాగ్ అయితే చూశారు కదా, పిల్లలకి ఎగ్జామ్ ఉండే కాబట్టి వాళ్ళు నిన్న వ్లాగ్లో మీరు చూసారు బాగానే చదువుకున్నారు. ట్యూషన్ కూడా పోకుంటే నేనే చదివించుకున్నాను. సో వాళ్ళకి టైంపాస్కి ఏం చేయాలంటే ఈ బ్యాక్ డోర్ మీద డ్రాయింగ్ చేశారు పిల్లలు. ఈ కిచెన్లో అయితే ఆడుతున్నారు. సో టీవీ మీద అయితే అస్సలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కిచెన్లో ఏం చేస్తున్నారు చూద్దాం. ఇదైతే విజిల్ స్టాండ్ పెట్టుకుంది మనము అండ్ దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని కుకింగ్ చేస్తుంది. అన్నీ నేను వెజిటేబుల్ కట్ చేస్తున్నాను కదా, సో అవన్నీ పొట్టు తీసుకొని తనైతే కర్రీలాగా ఆడుకుంటుంది చేసుకుంటా. సో చిన్న పాప కూడా మధ్యలో ఆడుతుంది, డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది మా ఇద్దరికి. నిషు అయితే ఒక సాంగ్ పాడతా అని స్టార్ట్ చేశాడు. చూద్దాం ఎక్కడి వరకు కరెక్ట్గా పాడతారు. సో జై శ్రీరామ్ అంటుండు. నేను పాడుతూ ఉంటా కదా, నాకు వినుకుంటా వాడు నేర్చుకున్నాడు. ఎగ్స్ అయితే నిమ్ము తీసుకొచ్చిందని, నాకు ఎగ్ కర్రీ కావాలని, టొమాటో పచ్చడి కావాలని నిషు తీసుకొచ్చిండు. మార్నింగ్ అయితే బెండకాయ అండ్ పప్పు చేశాను, కొంచెం ఉంది. అండ్ రైస్ అయితే పెట్టేశాను. వెదర్ చల్లగా ఉంది కదా, సో మార్నింగ్ కర్రీ అస్సలు తినబుద్ది అవ్వట్లే. కాఫ్ అండ్ కోల్డ్ ఉంది కదా, ఏమైనా స్పైసీగా తిందామని చికెన్ అయితే తెప్పించుకున్నాను. చికెన్ అయితే మ్యాగ్నేటింగ్కి పెట్టుకున్నాను. పెప్పర్ చికెన్ చేద్దామని అన్నీ బేసిక్ మసాలాస్ అయితే కలిపి పెట్టుకున్నాను. వెరీ స్పైసీగా ఈ వెదర్లో హ్యాపీగా తిందామని కూర్చున్నాం. సో చల్లగా ఉంది కదా వెదర్, పిల్లలు కూడా కిచెన్లోనే ఆడుతున్నారు, నా పక్కనే కూర్చున్నారు. నిషుకైతే ఫుల్ టు ఆకలి అవుతుంది. వాడు చికెన్ చూసి అయితే బాగా టెంప్ట్ అయిపోయిండు. అమ్మ నాకు ఫుల్ ఆకలి అవుతుంది, ఫాస్ట్గా చేసి అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చికెన్ పెప్పర్ అయితే రెడీగా ఉంది, దీన్ని జస్ట్ ఫ్రై చేసుకోవడమే. మరి చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. ప్రతి ఒక్కటైతే కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా డీప్ ఫ్రై లాగా చేసేసాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ అయినా ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా. గ్రేవీ అయితే ఏమీ వేయలేదు, జస్ట్ ఆయిల్లోనే కుక్ అవుతుంది. కర్రీ వేసాను కాబట్టి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయింది. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి కదా, స్టఫ్ లాగా తినచ్చు. చాలా యమ్మీగా కనిపిస్తుంది, కనిపించడం కాదు చాలా టేస్టీగా కూడా ఉంది. సో నెక్స్ట్ డే కూడా మేము మార్నింగ్ కూడా తిన్నాము, అంత సూపర్గా ఉంది. పెప్పర్ వేసాను కదా, ఘాటుగా సూపర్గా ఉంది కాబట్టి హ్యాపీగా తినేసాం. రైస్ కూడా కుక్ అయిపోయింది. నిషు అయితే రెడీ ఉన్నాడు తినడానికి. సో వాడికైతే సర్వ్ చేసి తినిపిస్తున్నాను నేను.
సో, సర్వ్ చేసే లోపు ఎవరైనా న్యూ వ్యూవర్స్ అయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని హిట్ చేసి ఆల్ చేసేయండి. అన్ని నోటిఫికేషన్ మీ దగ్గరికి వచ్చేస్తది. సో, ఓల్డ్ వ్యూవర్స్‌కి అయితే చాలా థాంక్స్ అండి సపోర్ట్ చేయడానికి. చికెన్ అయితే సూపర్‌గా కనిపిస్తుంది కదా! వేడి వేడి రైస్‌లో యమ్మీగుంది. విత్ ఆనియన్స్ సర్వ్ చేసుకున్నాను. ఇక్కడైతే చిన్న పాప అండ్ నిమ్ము అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో, వాళ్ళు బిజీ ఉన్నారు. సో, నిషుకి ఫస్ట్ తినిపిచ్చేద్దామని రైస్ అయితే కలిపి పెట్టుకున్నాను. వాడైతే తింటుండు. ఎలా ఉంది చూద్దాం ఏమంటాడో. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియో.